గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్. నేను రవి. ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను మనం చూద్దాం. ముందుగా ఈనాడు విషయానికి వస్తే, ఈనాడులో అయితే మాత్రం మొత్తానికి ఆ ఒక్కరి కోసం కేంద్రం సీజేపీ చర్చలో ధర్మేంద్ర ప్రధాన్పైనే పేటముడి అంటూ ఒక బ్యానర్ ఐటమ్ అయితే మనం చూడొచ్చు. లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు, 10 కోట్ల జరిమానా, 3 నెలల్లో తీర్పు, కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం. దీన్ని విశ్లేషించే ముందు మొత్తానికైతే మాత్రం ఆ ఒక్కరి కోసం రాజీనామా చేయాల్సిందేనన్న కాక్రోచ్ జనతా పార్టీ 24 గంటల్లో చెప్తామన్న మంత్రులు నేడు మళ్లీ చర్చలో 47 మంది ఎన్టీఏ సిబ్బందికి ఉద్వాసన అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మొత్తానికైతే నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారం అయితే మాత్రం దానిపై కాక్రోచ్ చేస్తున్నటువంటి ఆ యొక్క పోరాటం అయితే మాత్రం కేంద్ర మంత్రులు మరోపక్క జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్తో నిన్న అయితే మాత్రం సమావేశం. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకసారి చూద్దాం. నీట్ ప్రశ్నాపత్రం లీక్తో కాక్రోచ్ జనతా పార్టీ సీజేపీ నేతృత్వంలో ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమం రసకందాయంలో పడింది. కేంద్ర ప్రభుత్వం సీజేపీ చర్చలు శుక్రవారం అసంపూర్తిగా ముగిశాయి. ఏమీ తేల్చకుండా శనివారానికి ఉత్కంఠ మిగిల్చాయి. విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపైనే ప్రధానంగా పీఠముడి పడింది. మంత్రి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ పట్టుబట్టగా ప్రభుత్వం సుముఖతలేమీ వ్యక్తం చేయకుండానే 24 గంటల సమయం కోరింది. శనివారం మధ్యాహ్నం ఏ విషయం చెబుతానంటూ వాయిదా వేసింది. మరోవైపు ప్రధానమంత్రి మోదీ హామీ మేరకు ప్రభుత్వం లీకేజీల నివారణ చర్యలను వేగవంతం చేసింది. కొత్త ముసాయిదా బిల్లుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడం, పరీక్షల నిర్వహణ సంస్థ ఎన్టీఏలో 47 మంది సిబ్బందికి ఉద్వాసన పలకడం, ఢిల్లీలో భద్రతను మరింత కట్టుదిట్టం చేసే దిశగా మరో 10 కంపెనీల సిఆర్పీఎఫ్ బలగాలను వాయుమార్గంలో దేశ రాజధానికి తరలిస్తుండటం తాజా పరిణామాలు. మరోవైపు పరీక్షలో అవకతవకలను నిరసిస్తూ శనివారం సాయంత్రం అన్ని జిల్లాల్లో కొవ్వొత్తులతో ర్యాలీలు చేపట్టాలని తమ పార్టీ రాష్ట్ర శాఖలను కాంగ్రెస్ ఆదేశించింది. సీజేపీ పిలుపులతో పలు రాష్ట్రాల్లో నిరసనలు క్రమంగా ఉధృతమవుతున్నాయి. ఢిల్లీలో నిరసనకారులపై తమ సిబ్బంది పెల్లెట్ల గన్లతో కాల్పులు జరిపారని, ఆందోళనకారులపై తీవ్ర ప్రయోగానికి దిగారని వస్తున్న ఆరోపణలపై విచారణ ప్రారంభించినట్లు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్సు ఆర్ఏఎఫ్ తెలిపింది. 2 గంటల పాటు భేటీ. పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది తమ ప్రధాన డిమాండ్ అని మోదీ సర్కార్కు సీజేపీ శుక్రవారం చర్చలో స్పష్టం చేసింది. కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లతో సీఏపీ అధికార ప్రతినిధులు అయితే మాత్రం సమావేశమైనటువంటి ఫోటోనైతే మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం నీట్ పేపర్ వ్యవహారం అయితే మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కూడా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. 47 మందిని ఎన్టీఏలో ఉన్నటువంటి 47 మంది మొత్తానికి ఉద్యోగస్తులు అయితే మాత్రం ఉద్వాసన పలికింది. దీనిపై కూడా నిన్న ఒక క్యాబినెట్లో అయితే మాత్రం ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, 3 నెలల తీర్పు, కొత్త బిల్లుకు కేబినెట్ ఆమోదం. మొత్తానికి ఒక పక్క 47 మందిని ఎన్టీఏలో ఉన్నటువంటి 47 మంది ఉద్యోగుల్ని తొలగించడంతో పాటు మరో పక్క దీనిలో సవరణలు కూడా తీసుకొచ్చింది. 3 నెలల్లోనే తీర్పు, పేపర్ కనుక లీకేజ్ చేస్తే మాత్రం 10 కోట్ల రూపాయల జరిమానా, అంతేకాకుండా 10 ఏళ్ళు జైలు శిక్ష కూడా విధించేటట్టుగా కేబినెట్ అయితే మాత్రం తీర్మానించింది. దీనిపై అయితే మాత్రం కాక్రోచ్ పార్టీ ప్రతినిధులు అయితే మాత్రం సంతృప్తి వ్యక్తం చేసిన ప్రధానంగా వాళ్ళు పట్టినటువంటి ప్రధానమైన డిమాండ్ ఏంటంటే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి మిగిలినన్నీ కూడా ఓకే డిమాండ్లు, వాళ్ళ డిమాండ్లు పరిష్కరిస్తాం, దానిపై ఎంక్వైరీ చేస్తాం, ఏ విద్యార్థికి కూడా అన్యాయం జరగనీయకుండా పరీక్షలు అయితే మాత్రం ఒక పారదర్శకంగా నిర్వహిస్తాం, వాళ్ళు చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితులను కూడా వాళ్ళకి వివరించడం అన్నీ ఒప్పుకున్నారు. కానీ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనేది మాత్రం పీఠమడిగా ఉంది. 24 గంటల సమయం ఇవ్వండి అని చెప్పేసి జితేంద్ర సింగ్, జేపీ నడ్డా కేంద్ర మంత్రులు అయితే మాత్రం కాక్రోచ్ పార్టీ ప్రతినిధులకు చెప్పడం జరిగింది. మరి దీనిపై ఈరోజు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేదే మనం వేచి చూడాలి. మరో అంశం చూడొచ్చు. విద్యార్థులపై దాడులు ఆపండి, పెల్లెట్లు తగిలి గాయపడ్డ యువకుడిని చూపించిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. జవాబుదారీ తనానికి ఇదేనా నాంది? దీక్ష విరమణపై సోనం వాంగ్చుక్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను చూడవచ్చు. మొత్తానికి అంటే ఆ గాయాలు, అంటే ముఖ్యంగా పోలీసు దెబ్బలు గాయాలు పడ్డటువంటి ఆ యువకుడిని చూపిస్తూ రాహుల్ గాంధీ మనం ఫోటో చూడొచ్చు. మొత్తానికైతే మాత్రం దీనిపై కాంగ్రెస్ కూడా ఎన్కేష్ చేసుకోవాలని చూస్తుంది. కాక్రోచ్ పార్టీ చేస్తున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలు అయితే మాత్రం రాహుల్ గాంధీ మరోపక్క
ప్రధాని ఇంటి దగ్గరకు పోవటం, ఒక అరెస్ట్ అవ్వటం, ఇవన్నీ కూడా అంటే ఒక దేశ భద్రతగా, అంటే ముఖ్యంగా ప్రధాని నివాసం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా వ్యవస్థ ఉంటుంది, 3 అంచెల భద్రతా వ్యవస్థ ఉంటుంది. అక్కడికి వెళ్ళాలన్నా సరే, చీమ చిటుక్కున్నా సరే అధికారులు అంత అలర్ట్గా ఉంటారు. మన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా అంత అలర్ట్గా ఉంటారు. అట్లాంటిది రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్ళారనేది మాత్రం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ అంశాన్ని అయితే మాత్రం ఓ పక్క కాంగ్రెస్ రాజకీయం చేస్తుందా, మరో పక్క ఆప్ పార్టీ రాజకీయం చేస్తుందా, మరో పక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దీన్ని ఏ విధంగా యూటిలైజ్ చేసుకోవాలని మాత్రం ఆలోచన ఉంది. ఇండీ కూటమి అయితే మాత్రం ప్రధానంగా ఒక అడుగు ముందుకేసి రాహుల్ గాంధీ అయితే మాత్రం అరెస్ట్ అవ్వటం అయితే మాత్రం ఇప్పుడు దాన్ని కాంగ్రెస్ అయితే మాత్రం దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పిలుపునివ్వటం, ధర్నాలకు పిలుపునివ్వటం, మరోపక్క కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయటం, ఇవన్నీ కూడా జరిగిపోయే కాంగ్రెస్ శ్రేణులు కూడా రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా మన నిరసనల ప్రదర్శనలు అయితే నిర్వహించడం జరిగింది. ఏది ఏమైనా సరే ఇది ఆప్ పార్టీ, మరోపక్క పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, మరోపక్క కాంగ్రెస్, ఈ 3 కూడా ఏ విధంగా చేస్తాయి. మరోపక్క అయితే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఇక అంటే ఈ కాక్రోచ్ పార్టీ మరోపక్క అన్నా హజారా లాగానే చేస్తున్నటువంటి దీక్షగా, వాంగ్చుక్ చేసినటువంటి దీక్షకు అయితే మాత్రం మరోపక్క చెబుతున్నా సరే ఏది ఏమైనా సరే ఇండీ కూటమికి ఏ విధంగా లాభం చేకూరుస్తుంది. మరోపక్క ప్రధాని తీసుకునేటువంటి ఈరోజు కేంద్ర మంత్రులు తీసుకునేటువంటి నిర్ణయం కూడా ఒక తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా, చేయకుండా ఏ విధంగా చేస్తుంది. మరోపక్క భద్రతా దళాలను కూడా, కొన్ని పారామిలిటరీ దళాలను కూడా ఢిల్లీకి తరలిస్తున్నారు. కొన్ని ఆంక్షలు అయితే అమలు చేస్తున్నారు. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఒక ఇంటర్నెట్ సేవలను బంద్ చేయటం, మరోపక్క అక్కడ హోటళ్ళు అవ్వచ్చు, లాడ్జీలు అవ్వచ్చు, ఏవైతే కొత్త వ్యక్తులు వస్తున్నారో వాళ్ళందరినీ కూడా అనుమానిస్తూ ఎక్కడికక్కడైతే పోలీస్ ఆంక్షలు అయితే మాత్రం ఢిల్లీలో ఉన్నాయి. మరో అంశం చూడవచ్చు, విశాఖలో మరో డేటా సెంటర్ 58,743 కోట్ల పెట్టుబడితో ఏర్పాటుకు ప్రతిపాదన. 71,602 కోట్ల పెట్టుబడులకు వివిధ సంస్థల ఆసక్తి. 14,190 మంది ఉపాధికి అవకాశం. ప్రతిపాదనలు పరిశీలించిన ఎస్ఐపిసి రాష్ట్రంలో డేటా సెంటర్, లిథియం అయాన్ బ్యాటరీల తయారీ, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, సోలార్ ఇన్గాట్, రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ ఎస్ఐపిసి పరిశీలించింది. రాష్ట్రంలో 71,602 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమల ఏర్పాటుకు వివిధ సంస్థలు ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందించాయి. వాటి ద్వారా 14,190 మందికి ఉపాధి అవకాశాలు కల్పించినట్లు సంస్థలు పేర్కొన్నాయి. మొత్తానికైతే ఇది ఒక శుభ పరిణామం. మరో డేటా సెంటర్, మరోపక్క బ్యాటరీల తయారీ పరిశ్రమలు, ఇవన్నీ కూడా సూపరిణామం. మరోపక్క అంటే రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి, మరోపక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతోటి అనమాట. మరొక దావోస్ పర్యటనలు అవ్వచ్చు, పెట్టుబడుల ఆకర్షణ ధ్యేయంగా, మరోపక్క సిఐఐ పారిశ్రామిక సదస్సులు అవ్వచ్చు, విశాఖలో జరిగిన పారిశ్రామిక అవ్వచ్చు, మొత్తానికైతే మాత్రం పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఆంధ్రప్రదేశ్కి కొత్త పరిశ్రమల స్థాపన, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో అయితే మాత్రం ఒక ముందుకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కుంకీలతో మనిషి ఏనుగు సంఘర్షణల నివారణ, జయంత్ అభిమన్యు సేవలో ఎంతో ఉపయుక్తం. పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులతోటి వాటికి అంటే వాటిని అంటే కుంకీ ఏనుగులు గతంలో కర్ణాటక నుంచి అయితే మాత్రం కుంకీ ఏనుగులు తీసుకువచ్చినటువంటి సందర్భంగా అక్కడ ముఖ్యంగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో అయితే మాత్రం ప్రజల్ని ఇబ్బంది పెడుతూ పంట పొలాలను నాశనం చేస్తున్నటువంటి అడవి ఏనుగుల్ని నివారించడం కోసం కుంకీ ఏనుగులను తీసుకురావడం జరిగింది. దానికి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం నిన్న ఏనుగుల్ని వాటిని పరిశీలించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఏనుగులు కూడా పవన్ కళ్యాణ్కి అభివాదం చేస్తున్నటువంటి దృశ్యాలను చూడవచ్చు. ముఖ్యంగా కుంకీ ఏనుగుల్ని అభినందిస్తూ కర్ణాటక ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆ ఏనుగులకైతే మాత్రం సంరక్షణ బాధ్యతల్ని పూర్తిగా ఏపీ ప్రభుత్వం చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఏనుగుల బెడదను నివారించడం చిత్తూరు, అనంతపురం జిల్లాలో దీని బెడద ఎక్కువగా ఉన్నట్టు నేపథ్యంలో అడవి ఏనుగులు వచ్చి పంట పొలాలు నాశనం చేసి మరోపక్క ప్రాణ నష్టం కూడా చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ రైతులందరూ కూడా పడుతున్నటువంటి ఆవేదనకి పరిష్కారంగా కుంకీ ఏనుగులు తీసుకురావడం జరిగింది. ఇక 44,71,523 ఓట్లు పోయినట్లే. తొలగించాల్సిన జాబితాలో చేర్చిన ఈసీ అభ్యంతరాలుంటే దరఖాస్తు చేసుకోవాలి. నో మ్యాపింగ్ కేటగిరీలో మరో 8,55,500 ఓట్లు ఉన్నట్లు ఒక నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం అన్కనెక్టబుల్ జాబితాలోని వివరాలు ఒకసారి చూద్దాం. ఆయా చిరునామాల్లో 7,76,900 లేనివారు వివరాలు 1.87% లభ్యం కానివారు. శాశ్వత వలసలు 14,34,112.
మృతులు 15,19,558 మంది, డబుల్ ఎంట్రీలు 7,32,566, ఇతరులు 8,387, మొత్తం అన్కనెక్టబుల్ 44,71,523 అంటూ ఇప్పుడు వరకు వచ్చినటువంటి ప్రాథమిక అంచనా ప్రకారం 44,71,523 ఓట్లు అయితే మాత్రం పోయినట్లే తెలుస్తుంది. ఇందులో రకరకాల పరిణామాలు ఉన్నాయి. ఇందులో అంటే ఆయా చిరునామాలో లేనివారు అవ్వచ్చు, లేకపోతే వివరాలు లభ్యం కాని వారు, వివరాలు చెప్పలేని వారు, లేకపోతే ఒక ఎన్రోల్మెంట్ ఫారాలు అయితే మాత్రం ఎన్యుమరేషన్ ఫారాలు ఇవ్వని వాళ్ళు అవ్వచ్చు. శాశ్వత వలసలు అనమాట. అంటే అక్కడ ఇంతకుముందు ఓటు ఉండి వేరే చోటగా మారిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు కూడా అక్కడ లేకపోవటవచ్చు. మరోపక్క 15 లక్షలు అయితే మాత్రం మృతులు చనిపోయినాయి, దాదాపు చనిపోయిన ఓటర్ల వారి వివరాలు అయితే మాత్రం ఓటర్లో ఉండటం కూడా వాటిని కూడా తెచ్చు. డబుల్ ఎంట్రీలు ఒక చాట ఉన్నా మరో చాట ఓటు ఉండటంతో ఆ డబుల్ ఎంట్రీలు అయితే మాత్రం 7,32,000 ఉన్నట్టు, ఇతరులు అయితే మాత్రం 8,387 ఉన్న ఓట్లను అయితే మాత్రం మొత్తానికైతే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా 44,71,523 ఓట్లు అయితే మాత్రం పోయినట్లే అని చెప్పేసి మనం ఎన్నికలకు సంబంధించినటువంటి ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. మరో పత్రిక చూడవచ్చు. సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటాయి. మొత్తానికి ఏపీ ప్రభుత్వానికి అయితే మాత్రం అన్నీ కూడా వ్యతిరేకంగానే ఉంటాయి. మనం చూద్దాం దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ సాక్షి దినపత్రికలో ఏమున్నాయో. తల్లికి మళ్ళీ మోసం, 3వ ఏడాది చంద్రబాబు సర్కార్ మాయాజాలం, తొలి ఏడాది పూర్తిగా ఎగవేత, 2వ ఏడాది అరాకొర, ఇప్పుడు అదే తీరంటూ ఒక బ్యానర్ ఐటమ్ని అయితే మాత్రం ప్రచురించింది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం. అసలే రాక కొందరు సగమే వేశారంటూ మరికొందరు ఆందోళన, అనర్హుల జాబితాలో పేర్లు ఉండటంతో గందరగోళం, ఎందుకు ఇవ్వలేదో కూడా అర్థం కాక పెద్ద సంఖ్యలో సతమతం, ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదురే కరువు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఎన్నికల ముందు హామీ, అన్ని అర్హతలున్న అనర్హుల జాబితాలో చాలామంది పేర్లు, చాలామంది తల్లులకు 2 పిల్లలుంటే ఒక్కరికి అరాకొరగా నగదు జమ. యూడైస్ గణాంకాలను బట్టి 87.41 లక్షల మంది విద్యార్థులు, ప్రభుత్వ నిర్వాహకం వల్ల తగ్గిన విద్యార్థులు, ప్రస్తుత డేటా ప్రకారం తీసుకున్న 84.55 లక్షల మంది అర్హులు. కానీ ప్రభుత్వం ఇస్తామని చెబుతోంది 64.76 లక్షల మందికి మాత్రమే. ఎవరికి 15,000 ఇవ్వని వైనం, అందరికీ 7,000 నుంచి 10,000 లోపే అంటూ కథనాన్ని చూడవచ్చు. తల్లికి వందనం అయితే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేయడం జరిగింది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. మొత్తానికైతే మాత్రం ఇందులో ఒకళ్ళకైతే మాత్రం ఎక్కడంటే మనం చూడవచ్చు కొన్ని అంటే వాళ్ళు ఏమైనా బ్యాంక్ అకౌంట్లు కానీ లేకపోతే ఏమన్నా సబ్మిట్ చేయకపోతే గవర్నమెంట్ ప్రొఫార్మా ప్రకారం వాళ్ళకి సంబంధించి రాలేదు, దాన్ని అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా పరిచి మళ్ళీ మోసం చేశారు. కానీ ఈ పేపర్ కథనం ప్రకారం చూస్తామంటే ఎవరైతే అంటే 2 ఇంట్లో ఉంటే 2 పిల్లలు ఉంటే మాత్రం వాళ్ళు ఒకళ్ళకే పడుతున్నాయని చెప్పేసి విధంగా చెబుతుంది. కానీ ప్రభుత్వం మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా చెప్తున్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా మేము 15,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో వేస్తున్నాం, ఎక్కడా కూడా ఆగేది కాదు. మరోపక్క చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నారు, మీ పిల్లలే మీ సంపద, మీ పెట్టుబడి మీ సంపద అని చెప్పేసి చెప్పడం జరిగింది. గతంలో ఒక విధంగా ఉండేది, ఇప్పుడు ఒక విధంగా ఉంది. కానీ వాళ్ళని చదివించడం కోసం మీకు డబ్బులు వేస్తున్నాం, అదే ఆదాయం, మీ ఆదాయం ఎంతమంది పిల్లలు ఉంటే అంత ఆదాయం అని చెప్పేసి ఒక పక్క చెప్తుంటే మాత్రం ఇక్కడ మాత్రం విరుద్ధంగా ఉంది. మరి దీనిపై ప్రభుత్వం ఏమన్నా ఆలోచించిందా, లేకపోతే ఈ కథనానికి ఎలా స్పందిస్తుంది అనేది చూద్దాం. 10 ఏళ్లు జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా, ప్రశ్నాపత్రాల లీకేజీపై ఉక్కుపాదమే, ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం, సోమవారం పార్లమెంటు ముందుకు బిల్లు. ద పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 సవరణ అంటూ కథనాన్ని చూడవచ్చు. నిన్న క్యాబినెట్ ఇది మాత్రం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపు 47 మంది ప్రభుత్వ ఉద్యోగులను అయితే మాత్రం తొలగించింది. దానికి సంబంధించి కొన్ని చర్యలు తీసుకుంటుంది, దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఒక పక్క నిరసనలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నటువంటి నేపథ్యంలో దిద్దుబాటు చర్యలు అనేది ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ తప్పించాల్సిందే, రాజీ ప్రసక్తి లేదు, బాధిత విద్యార్థుల కుటుంబాలకు ₹1 కోటి పరిహారం చెల్లించాలని చెప్పేసి నిన్న ప్రతినిధులు జితేంద్ర సింగ్ అలాగే జేపీ నడ్డాతో కేంద్ర మంత్రులతో కలిసిన సందర్భంగా ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకున్న ఈ విషయం గురించి. ఏది ఏమైనా సరే ఈరోజు అయితే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. భగ్గుమన్న విద్యార్థులు, ఢిల్లీలో యువత దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు, నీట్ నిర్వహణ ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ యువత చేస్తున్న దీక్షలకు మద్దతుగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి యువజన సంఘాలు చేపట్టిన దీక్ష బంద్ నిర్వహించాయి. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇంజనీరింగ్, వృత్తి విద్యా కళాశాలలు దాదాపుగా మూతపడ్డాయి. పలు చోట్ల పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. నిన్న
అన్ని యువజన సంఘాలు అవ్వచ్చు, విద్యార్థి సంఘాలు అవ్వచ్చు, దేశవ్యాప్త బంద్కు ఇచ్చిన పిలుపు నేపథ్యంలో ప్రశాంతంగా అయితే కొన్ని చెదురుముదురు ఘటనలో మినహా ప్రశాంతంగా అయితే మాత్రం బంద్ జరిగింది. కొన్ని చోట్ల అయితే మాత్రం ఆ విద్యార్థి సంఘాలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను అవ్వచ్చు, ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న సమయంలో అడ్డుకోవటం జరిగింది. మరోపక్క కార్యాలయాలకు చొచ్చుకొని పోతున్నటువంటి తరుణంలో పోలీసులు అడ్డుకోవటం కూడా జరిగింది. అక్కడ ఉద్రిక్త పరిస్థితి అయితే మాత్రం ఏర్పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తానికి నేను బంద్ అయితే మాత్రం ప్రశాంతంగా అనంతపురంలో నిరసన తెలిపిన విద్యార్థులను బలవంతంగా అరెస్ట్ చేసిన పోలీసులు అంటూ కథనానికి మనం చూడవచ్చు. ఇక భారత్పై 10% సుంకాలు, ట్రంప్ తాజా ఆదేశాలు, ముగిసిన తాత్కాలిక సుంకాల గడువు, 60 భాగస్వామ్య దేశాలపైనే కొత్త టారిఫ్లు. ఇక ఎస్యూపై పడిన బండరాయి 13 మంది మృతుల్లో 6 నెలల పసికందు. హిమాచల్ ప్రదేశ్లో ఘోరమైనటువంటి ఘటన. మనం దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. మరోపక్క భారత్పై 10% సుంకాలు, ట్రంప్ తాజా ఆదేశాలు. ఓ పక్క పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో మరి ట్రంప్ రెండోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ వరుస సుంకాల బాధుడైతే మాత్రం మిగిలిన దేశాలపై బాదుతూనే ఉన్నాడు. ఈ నేపథ్యంలో భారత్పై మరి 10% సుంకాలు అయితే పెంచారు. ఇదైతే మాత్రం మార్కెట్పై ఎలాంటి ప్రభావం చూపించేది, భారత ముఖ్యంగా ఈ యొక్క షేర్ మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయి. ట్రంప్ రోజుకు ఒక నిర్ణయం తీసుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇక భారత్పై సుంకాలు 10% సుంకాలు ఏ విధంగా ఉంటుందనేది మనం చూడాలి. ఇక టారుమన్న టమాటా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ధరలు దారుణంగా పతనం, కిలో టమాటాకు రైతులకు దక్కుతుంది ₹2. మార్కెట్లో జోక్యం చేసుకోకుండా సర్కారు ముద్దనిద్ర, రైతుల్ని ఆదుకోవాల్సింది పోయి నాణ్యత లేదని, సీమ మార్కెట్ను సరుకు ముంచేస్తుందని ప్రకటనలు. మదనపల్లి మార్కెట్కు రైతులు తెచ్చిన టమాటాలు. మదనపల్లి మార్కెట్ ముఖ్యంగా రాయలసీమలో మదనపల్లి మార్కెట్కి అయితే మాత్రం మంచి పేరుంది. అక్కడ టమాటా రైతులు అయితే మాత్రం ఎక్కువగా టమాటాలు పండించడం ముఖ్యంగా మనం చూడవచ్చు. కంటైనర్లు ట్రేల్లో అయితే మాత్రం టమాటాలు ఉన్నది. కానీ అది ఆ టమాటా తీసుకొచ్చి మార్కెట్లోకి వచ్చి మార్కెట్లో అమ్ముడుపోయేసరికి, రైతు మార్కెట్లో అవచ్చు, మిగిలినటువంటి మార్కెట్లో అమ్ముడుపోయేసరికి, ఆ సంతలో అమ్ముడుపోయేసరికి వినియోగదారుడికి అయితే మాత్రం రేట్ ఎక్కువ ఉంటుంది. కానీ అక్కడ రైతు విషయం చూస్తే మాత్రం తక్కువ రేటు, కిలోకి ₹2 పడుతుందని చెప్పేసి. కానీ ఇక్కడ బయట మార్కెట్లో మాత్రం ₹30, ₹40. మరి ఎక్కడ జరుగుతుంది? ముఖ్యంగా దళారీ వ్యవస్థను నిర్మూలించాలి. కాబట్టి దీని మరోపక్క టమాటాను నిల్వ ఉంచేటటువంటి సామర్థ్యం లేకపోవడం కూడా ఒక ప్రధానమైనటువంటి కారణం. కానీ మనం ఎప్పుడైనా సరే చాలా సంవత్సరాల నుంచి అబ్జర్వ్ చేస్తే టమాటా ఒకటి, ఉల్లి, ఈ రెండింటిపైనే ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది. ఒక్కోసారి ఉల్లి కూడా ఎక్కువగా దిగుబడి వస్తే ₹100కి 6 కిలోలు 7 కిలోలు అట్లా ఇచ్చినటువంటి సందర్భాలు చూస్తున్నాం. కిలో ఉల్లి ధర ₹100 పలికినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి టమాటా కూడా ₹60 ₹70 కిలో ధర పలికినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ₹2. అతివృష్టి, అనావృష్టి ఈ 2 పంటలపైనే ఎక్కువగా ప్రధానంగా ఉంటుంది. కాబట్టి దీనిపై సర్కార్ అయితే ఆలోచించాలని చెప్పేసి, రైతులను అయితే ఆదుకోవాలని చెప్పేసి అయితే మాత్రం దీని కథనం మనం చూడవచ్చు. ఇక పదే పిటిషన్లతో ట్రయల్కు ఆటంకం. వివేక హత్య కేసులో సునీత తీరును తప్పుబట్టిన సిబిఐ ప్రత్యేక కోర్టు అంటూ మనం కథనాన్ని చూడవచ్చు. కోర్టు ఆదేశాలతో సిబిఐ అదనపు దర్యాప్తు నిర్వహించి నివేదిక సమర్పించింది. మరోసారి దర్యాప్తుకు ఆదేశిస్తే ట్రయల్ మరింత ఆలస్యం. కేసులో వేగవంతమైన విచారణ జరపాలని ఇప్పటికే సుప్రీం ఆదేశించింది. క్రిమినల్ కేసులో దర్యాప్తు నిరంతరం కొనసాగుతూ ఉండలేదంటూ తీర్పు. వివేకానంద హత్య కేసులో తన కూతురు అయితే మాత్రం సునీత పదే మొత్తానికైతే మాత్రం కోర్టును ఆశ్రయించడం అయితే కొంచెం మధ్యలో ఆటంకాలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఒకసారి ఆదేశించే సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, సుప్రీంకోర్టు నియమ నిబంధనలు ఉన్నాయి. సుప్రీంకోర్టు కూడా ఆదేశించింది త్వరితగతిన ఈ కేసుని పరిష్కరించాలి. కేసు ఆ యొక్క పూర్వాపరాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని సిబిఐని ఆదేశించారు. పదే మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుంటే మాత్రం ఈ కేసు దర్యాప్తులో అయితే మాత్రం ఆటంకాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి సిబిఐ ప్రత్యేక కోర్టు అయితే మాత్రం సునీతకి చెప్పినటువంటి అంశాలు చూడవచ్చు. ఇక మయన్మార్ సైబర్ నేరగాళ్ల చెరలో 300 మంది. సింగపూర్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం అని చెప్పి తెలుగు యువతకు గాలం. తొలుత కంబోడియా, ఆపై అక్కడి నుంచి మయన్మార్కు తరలింపు. సైబర్ నేరాలకు బలవంతం చేస్తున్న ముఠాలు. ఇచ్చిన టార్గెట్ పూర్తి చేయకపోతే చిత్రహింసలు, విద్యుత్ షాకులు, మహిళలకు లైంగిక వేధింపులు అంటూ కథనాలు చూడవచ్చు. దానికి సంబంధించి బందీలుగా ఉన్న యువకులు కొన్ని చోట్ల అనమాట ఉద్యోగాల పేరుతో చాలామంది కూడా విదేశీ ఉద్యోగం అంటూ ఏదో ఒకటి చేసి మనం సంపాదించాలా, లేకపోతే అప్పులను తీర్చాలనే ఉద్దేశంతో యువత అయితే మాత్రం వెళ్తూ ఉంటారు. మధ్యలో ఈ యొక్క
ఆ, మధ్యవర్తుల్ని ఎవరైనా దళారుల్ని ఆశ్రయించి ఏజెంట్లను నమ్మి వెళ్తూ ఉంటారు. అక్కడికి వెళ్ళిన తర్వాత చిత్రహింసలు గురవుతూ ఉంటాయి. వాళ్ళ పాస్పోర్ట్ లాక్కోవటం వాటన్నిటి ఉండి ఇక్కడ చెప్పినటువంటి ఏజెంట్ వేరు, అక్కడికి హ్యాండ్ ఓవర్ చేసేది వేరు. ఏజెంట్ల కమిషన్ రూపంలో ఏజెంట్లు అయితే మాత్రం ఎస్కేప్ అవుతూ ఉంటారు. ఇట్లా చాలామంది దాదాపు 200 మంది 300 మందిని మాత్రం కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రత్యేక చొరవ తీసుకొని రప్పించినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఏపీ మంత్రి నారా లోకేష్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళని ఎనిక్కి రప్పించినటువంటి, ముఖ్యంగా సౌదీ అలాగే దుబాయ్లో జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో చాలామంది మహిళలు అక్కడ మరి వేధింపులకు గురి కావటం, బాత్రూంలో ఉండి ఫోన్లు చేసి మాకు భరించలేకపోతున్నాం మమ్మల్ని కాపాడాలని చెప్పేసి అక్కడ ప్రతినిధుల్ని అలర్ట్ చేసి వాళ్ళని విడిపించడం, ఎంబసీతో మాట్లాడి అక్కడ విడిపించినటువంటి సందర్భాలు. కానీ వీళ్ళు అంటే తప్పుడు సమాచారంతో ఎట్లయినా సరే ఉద్యోగం బయట ఇతర దేశాల్లో ఉండాలా అనే ఉద్దేశంతో వెళ్ళినటువంటి యువతకైతే మాత్రం ఇట్లాంటివి ఉన్నాయి. ఏవైనా సరే మొత్తానికైతే మాత్రం చాలా అలర్ట్గా ఉండాలా. మధ్యవర్తుల్ని ముఖ్యంగా ఏజెంట్లు నమ్మిపోతే మాత్రం చాలా ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లా నమ్మి గనక ఇక మరో అంశం చూడవచ్చు. 45 లక్షల ఓట్ల అవుట్ రాష్ట్రంలో ముగిసిన ఇంటింటి సర్వే శుక్రవారం సాయంత్రానికి 44.71 లక్షల మంది ఓటర్ల తొలగింపు తుది ముసాయిదాలు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం. ఆగస్టు 30న ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల అంటూ మనం ఇంతకుముందు కూడా ఈ అంశాన్ని గురించి మాట్లాడుకున్నాం. ఇక విద్యా వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయి. పోలవరం జిల్లా పీటీఎంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు చూడవచ్చు. పోలవరం జిల్లా రంపచోడవరంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జరిగిన పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో మార్పులు మొదలయ్యాయని చెప్పారు. విద్యార్థులకు మార్కులు తగ్గితే మంత్రి లోకేష్కు మార్కులు తగ్గుతాయని చంద్రబాబు ఆసక్తికరంగా తన కుమారుడిపై కూడా కొన్ని సెటైర్లు వేసినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. మరో దినపత్రిక విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి కథనంలో అయితే మాత్రం మనం ఒకసారి చూద్దాం. దానికి సంబంధించి నిరసనల హోరు నినాదాల జోరు అంటూ ఆంధ్రజ్యోతిలో అయితే మాత్రం బ్యానర్ ఐటమ్గా ప్రచురించింది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ప్లకార్డులతో సీజేపీ మద్దతుదారుల నిరసన ప్రదర్శన. ముంబైలోని శివాజీ పార్క్ వద్ద నిరసన మార్చ్కు భారీగా హాజరైన యువత అంటూ కథనాన్ని అయితే మాత్రం చూడవచ్చు. నిన్న దేశవ్యాప్తంగా విద్యా సంస్థలకు బంద్ పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో కొన్ని అంటే విద్యార్థి సంఘాలు కొన్ని యూనియన్లు అయితే మాత్రం పిలుపునిచ్చింది. దానిపై అయితే మాత్రం మనం బ్యానర్ ఐటమ్ని ఒకసారి చూద్దాం. కేంద్రం దిద్దుబాటు చర్యలు ఇంకా ఎన్డీఏలో భారీ ప్రక్షాళన అంటే మొత్తానికి అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏలో భారీ ప్రక్షాళన 47 మంది ఉద్యోగులపై వేటంటూ కథనాన్ని చూడవచ్చు. ఇంతకుముందు కూడా దాని గురించి మనం డీటెయిల్స్ మాట్లాడుకున్నాం. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ జేపీ నడ్డాతో అయితే మాత్రం కాక్రోచ్ పార్టీ సీజేపీ ప్రతినిధులు ఒక మెమోరాండాన్ని ఇచ్చారు. దానికి సంబంధించినటువంటి ఈరోజు అయితే మాత్రం క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా వాళ్ళు ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ రాజీనామా చేయ పట్టుబడుతున్న నేపథ్యంలో మరి కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని మనం చూడాలి. ఇంకా దానికి సంబంధించినటువంటి 10 ఏళ్ల జైలు 10 కోట్ల జరిమానా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ముఖ్యంగా ఒక ఎన్టీఏలో గనక అంటే ఇట్లాంటి కీలక సంస్కరణలు తీసుకొచ్చేసి ఈ విధంగా కఠిన నిబంధనలు అయితే మాత్రం అమలు చేస్తే పరీక్షలను అయితే మాత్రం ఒక పారదర్శకంగా నిర్వహించాలనే ఉద్దేశంతో అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇంకా 100% సర్ 4.16 కోట్ల ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 44 లక్షల అన్కనెక్టబుల్ ఓటర్లు అన్నట్టు చూడవచ్చు. మృతులు 15,19,500, ఇంకా అన్ట్రేసబుల్ 7,76,900, శాశ్వత వలసపోయిన వారు 14,34,112 మంది, 42 లక్షల ఫారాల్లో తప్పులు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక గుంతకల్లు పల్లారి మధ్య మరో 2 రైల్వే లైన్లు. ఏపీ కర్ణాటక కీలక కారిడార్లో 3-4 లైన్ల నిర్మాణం. నిడివి 46 కిలోమీటర్లు, వ్యయం 1,264 కోట్ల రూపాయల మెగా కనెక్టివిటీ ప్రాజెక్టుకు కేంద్ర కేబినెట్ ఆమోదం. వేదవతి నదిపై భారీ బ్రిడ్జ్ నిర్మాణం. రసాయన రంగానికి ఊతం 3,030 కోట్లతో. ఇక 3 కెమికల్ పార్కుల ఏర్పాటుకు రైల్వే మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపినట్లు మనం చూడవచ్చు. మొత్తానికైతే మాత్రం ఇది ఏపీ కర్ణాటక మధ్య అయితే మాత్రం రైల్వే కారిడార్కి అయితే మాత్రం 3-4 రైల్వే లైన్లకు అయితే మాత్రం ఆమోదం తెలిపినటువంటి అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఇంటి గుట్టు హౌసింగ్లో నయా దోపిడీకి స్కెచ్. ఉద్యోగుల జీతం నుంచి కోటి స్వాహాకురడి. పదవి వివరణ వయసు పెంపుపై జీవో కోసమంటూ జేఏసీ నాయకుల పథకం. మెసేజ్ చేయాలంటూ వసూళ్ల పర్వం. పైకి మాత్రం సంక్షేమ మంత్రం. నేతల ఆగడాలకు హౌసింగ్ ఎండీ వత్తాసు. ఉద్యోగుల 3 రోజుల గ్రాస్ శాలరీ కట్ చేసి జేఏసీ ఖాతాలో వేయాలని ఉత్తర్వులు. తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఉద్యోగులు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ చూద్దాం.
సాధారణంగా ప్రకృతి విపత్తులు ఏవైనా అనుకోని ఆపదలు అసాధారణ పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కొంత మొత్తాన్ని విరాళాలుగా ఇవ్వటం పరిపాటి. బాధితులను ఆదుకునేందుకు అందరితో పాటు ఉద్యోగులు కూడా మానవతా దృక్పథంతో తమ జీతాల్లో నుంచి కొంత మొత్తాన్ని స్వచ్ఛందంగా ఇస్తారు. ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేసి కొంచెం ఖర్చు చేస్తారు. కానీ దీనికి పూర్తిగా భిన్నంగా హౌసింగ్ కార్పొరేషన్లో ఉద్యోగుల సంబంధించినటువంటి డబ్బులనైతే మాత్రం మోసం చేసినటువంటి కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇక పోలీసుల తీరుపై విచారిస్తాం, విద్యార్థులపై బలప్రయోగం పిటిషన్లు సోమవారం విచారణ జాబితాలో పెడతాం. సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ బెంచ్ వెల్లడి. నీటి ప్రశ్నాపత్రాల లీకేజ్ కట్టుకట్ట వేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు తాము పరిశీలిస్తామని స్పష్టీకరణ. పౌలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలు కాలేదు, అత్యవసర విచారణ మేము తిరస్కరించాం అంటూ బాధితారాహిత్యంగా వార్తలు. జస్టిస్ సూర్యకాంత్ ఆగ్రహం. చెలో పార్లమెంట్లో విద్యార్థుల హింసపై ఎన్ఐఏ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ను తిరస్కరించిన ఢిల్లీ హైకోర్టు. మొత్తానికైతే మాత్రం ఇక పోలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలు కాలేదు, ఇది ఒకటి మనం గమనించాలా. పోలీసులు అక్కడ లాఠీ చార్జిపై అయితే మాత్రం పిటిషనే దాఖలేదు. మరోపక్క అత్యవసర విచారణ అయితే మాత్రం తిరస్కరించామంటూ కొన్ని కథనాలు అయితే మాత్రం ఇది చాలా బాధాకరం. దీనిపై అయితే మాత్రం సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని బెంచ్ అయితే మాత్రం తీవ్రంగా ఖండించింది. మొత్తానికి విద్యార్థుల బలప్రయోగంపై అయిపోవచ్చు, లేకపోతే మరోపక్క ప్రజా ప్రయోజన వ్యాజ్యం కింద అయితే మాత్రం సుప్రీంకోర్టు కూడా స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఈ తప్పుడు కథనాలను అయితే మాత్రం సుప్రీంకోర్టు అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తుంది. పోలీసుల క్రౌర్యంపై అసలు పిటిషనే దాఖలేదు, కానీ పిటిషన్ స్వీకరించలేదనే విధంగా వార్తలు రావడంతో దాన్ని అయితే మాత్రం తీవ్రంగా ఖండిస్తామని చెప్పింది. పడకేసిన పారిశుద్ధ్యం అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. బోధన ఆసుపత్రిలో అస్తవ్యస్తంగా పరిస్థితి, చికిత్స కోసం వచ్చే రోగులకు కొత్త రోగాలు, మలేరియా బారిన పడుతున్న రోగులు, శానిటేషన్ గాలి కుదిలేసిన కాంట్రాక్ట్ సంస్థలు అంటూ మొత్తానికి బోధన ఆసుపత్రిలో జరిగినటువంటి పరిస్థితులు అయితే మాత్రం అపశుభ్రంగా ఉన్నాయని చెప్పేసి మనం చూడవచ్చు. ఇక ముఖ్యంగా చెప్పాలంటే నిన్న జరిగినటువంటి కార్యక్రమం అయితే పిల్లలే ఆస్తి, ఇష్టపడి చదవాలి, ఆడుతూ పాడుతూ సాగాలి, ప్రభుత్వం వద్ద డబ్బులుండి కాదు, ఒక వయసుండి తల్లికి వందనం ఇస్తున్నామంటూ మనసుండి ప్రభుత్వం వద్ద డబ్బులుండి కాదు మనసుండి తల్లికి వందనం ఇస్తున్నాం. ఇక విద్యార్థులకు మార్కులు తగ్గిస్తే లోకేష్కి తగ్గిస్తా, విద్యాశాఖ ఇష్టం ఇచ్చే ముందే బాగా ఆలోచించా, ఫలితాలు చూసి నేడు చాలా సంతోషిస్తున్నా. ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు రంపచోడవలో మెగా పీటీఎం అలాగే లోకేష్తో కలిసి తల్లిదండ్రులతో మాటామంతి. రాష్ట్ర వ్యాప్తంగా 71 లక్షల మంది భాగస్వామ్యం. 2 ఏళ్ల కష్టం ఫలించింది. తొలిసారి ప్రభుత్వ స్కూళ్ల ర్యాంకర్లతో యాడ్స్గా ఉపాధ్యాయులు, పిల్లలు, తల్లిదండ్రుల విజయం. ప్రభుత్వ స్కూల్లో నో అడ్మిషన్ బోర్డులు ఇప్పుడే చూస్తున్నాం. ఏడాదిలోగా ఏజెన్సీలో పాఠశాలకు సొంత భవనాలు. మెగా పీటీఎంలో మంత్రి లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు. మొత్తానికి తల్లిదండ్రులు అంటే పేరెంట్స్ టీచర్ల మీటింగ్లో అయితే మాత్రం నిన్న పాల్గొనడం జరిగింది. వాళ్ళతో ఆత్మీయంగా మాట్లాడటం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు సందర్భంగా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. తన పుత్రుడు మంత్రి లోకేష్కి ఇది ముందే ఆలోచించి ఈ యొక్క మంత్రి పదవి ఇవ్వటం జరిగింది. ఇది అయితే మాత్రం కొంచెం అంటే విద్యార్థులతో అవ్వచ్చు, విద్యా వ్యవస్థలో సంస్కరణ తీసుకొచ్చే విధంగా ఎలాంటి లోటుపాట్లు లేకుండా దాంట్లో ప్రతిభ ఉండాలా, అందుట్లో మార్కులు ఉంటేనే మీకు మార్కులు వేస్తాం, లేకపోతే పిల్లలకు మార్కులు తగ్గితే నీకు కూడా మార్కులు తగ్గుతాయి అని చెప్పేసి ఆసక్తికరంగా వ్యాఖ్యానించిన వ్యాఖ్యలు చూడవచ్చు. ముఖ్యంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్లో అయితే మాత్రం ప్రజాప్రతినిధులు కూడా నిన్న పాల్గొనడం జరిగింది. ఏది ఏమైనా సరే అంటే విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులకు కనెక్టివిటీ చేయడం, ప్రైవేటు పాఠశాలలో ఏ విధంగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ జరుగుతూ ఉంటుందో విద్యార్థి యొక్క నడవడిక వాటి గురించి, అలాగే ప్రభుత్వ పాఠశాలలో తీసుకురావాల్సిన అంశాల్లో భాగంగా ఇది కొంచెం శుభపరిణామం. ఇప్పుడు కొన్ని ప్రభుత్వ పాఠశాలలు అయితే మాత్రం నో అడ్మిషన్ అనేటటువంటి బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేట్ పాఠశాలలో ఎక్కువగా కనిపించే కార్పొరేట్ పాఠశాలలో, కానీ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఈ మధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. ఇది మరింత పెరగాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, ఈ 2 సంవత్సరాలు వచ్చినటువంటి మార్పులను అయితే మాత్రం నేను అభినందిస్తున్నాను అని చెప్పేసి కొంచెం సంతోషం వ్యక్తం చేస్తున్నాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదం తీసుకుంటున్నట్టు, ఇటు మరోపక్క పిల్లలు కూడా టీచర్ల యొక్క ఆశీర్వాదం తీసుకుంటున్నటువంటి, మరోపక్క తల్లి ఆశీర్వాదం తీసుకున్నటువంటి ఒక ఫోటోని కూడా మనం చూడవచ్చు. స్కూల్లో తల్లి ఆశీర్వాదం తీసుకుంటే మరోపక్క తండ్రి నారా లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడు ఆశీర్వాదాలు తీసుకున్నటువంటి చిత్రాలను మనం చూడవచ్చు. ఇక మరో దినపత్రిక వెలుగు దినపత్రిక విషయానికి వస్తే మాత్రం వెలుగులో మాత్రం మళ్ళీ అంటే ఒక
ఎగ్జామ్ పేపర్లు లీక్ చేస్తే గరిష్టంగా 10 కోట్ల ఫైనుగా 10 ఏళ్ల జైలు శిక్ష అంటూ ఒక కథనాన్ని నిన్న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా విచారణ 3 నెలల్లోపే చర్యలు అంటూ ఒక కథనాన్ని. మొత్తానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మంది ప్రభుత్వోద్యోగుల తొలగింపు, మళ్ళీ కఠిన చర్యల నిబంధనలు చేయడంతో మరి ఏ విధంగా ఉంటుంది. మరోపక్క ఇవాళ 24 గంటల డెడ్ లైన్ విధించడంతో అంటే కేంద్ర జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ కూడా కాక్రోచ్ పార్టీ ప్రతినిధులతో మాట్లాడినటువంటి అంశాలపై 24 గంటల్లో నిర్ణయం వెల్లడిస్తామని ఈ రోజు వరకు కూడా ఇచ్చినటువంటి నేపథ్యంలో ఎలాంటి అంశాలు వెలుగు చూస్తాయని చెప్తే, అబద్ధాలు చెప్పడం ఆపండి, శాంతియుతంగా నిరసన తెలిపితే ప్లేట్ల గన్లతో కాల్పులు జరుపుతారా అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను కూడా హైలైట్గా మనం చూడవచ్చు. ఇక జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు అంటూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులతోటి, మరోపక్క డీజీపీ తోటి నిర్వహించినటువంటి సమాజంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. జనావాసాల్లోనే ఇందిరమ్మ ఇండ్లు, నిరుపయోగ స్థలాలను గుర్తించండి సీఎం రేవంత్ రెడ్డి. వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు. ఇక తొలి దశలో 17 నియోజకవర్గాల్లో 7,680 ప్లాట్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధమని క్యూఆర్ పరిధిలో ఇందిరమ్మ ఇండ్లపై సమీక్ష పాల్గొన్న మంత్రులు పొంగులేటి, పొన్నం ప్రభాకర్. కొన్ని అంటే దీనిపై అయితే మాత్రం ఇంకా ఒక క్లారిటీ అయితే రావట్లేదు. ఒక పక్కేమో ఎక్కడున్నా సరే మేము ఇల్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. గత బీఆర్ఎస్ హయాంలో అయితే మాత్రం ఊరికి చివరంగా నిర్మించారు ఇందిరమ్మ ఇండ్లు అని చెప్పేసి చెబుతున్నారు. కానీ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం జనావాసాల్లో జనాలు ఉండేటటువంటి ప్రభుత్వ స్థలాల్లోనే అవసరమైతే అక్కడ ప్రభుత్వ స్థలం ఎంత ఖరీదైనా సరే అక్కడ వాళ్ళకి నిర్మించాలని చెప్పేసి చేసుకున్నారు. ముఖ్యంగా అంటే సిటీ పరిధిలో ఉన్నటువంటి 17 నియోజకవర్గాల్లో దాదాపు 7,680 ప్లాట్లు అయితే మాత్రం ముందు ప్రణాళిక సిద్ధం చేయనట్లు వెల్లడిస్తుంది. మొత్తం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా గతంలో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే చెప్పడం జరిగింది. మరోపక్క 11 లక్షలు అంటే వాళ్ళకి పడేది, 5 లక్షలు అయితే మాత్రం ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుందని చెప్పేసి మరి దానికి విధి విధానాలు ఏంటి, ఎన్ని లక్షల మంది అప్లై చేసుకుంటారు ఏంటి, దానిలో అర్హులను ఏ విధంగా చేస్తారు, మరి ముఖ్యంగా చాలా పేదవాళ్ళని అయితే గుర్తిస్తామన్నారు. మరి అదే వాళ్ళు ఏ విధంగా విధి విధానాలు అనేది మనం చూడాలి. క్యూఆర్లో ఇందిరమ్మ ఇండ్లకు మస్త్ క్రేజీ. శుక్రవారం నాటికి 7,000 అప్లికేషన్లు. మంత్రి పొంగులేటి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూసి ప్రతిపక్షాల విమర్శలు. ఇందిరమ్మ ఇండ్ల పథకం పవర్ ఏంటో రాబోయే రోజుల్లో తెలుస్తుంది. వచ్చే బోనాల పండగ కల్లా కూడా ఇందిరమ్మ గృహప్రవేశం చేస్తామని చెప్పేసి పొంగులేటి చెప్పారు. దానికి ఇప్పటికే అయితే మాత్రం ఈ కొన్ని రోజుల్లోనే ఓ పక్క మీ సేవ, మరో పక్క వాట్సాప్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. వాటిలో అప్లై చేసుకోవాలని చెప్పేసి గతంలో అయితే మాత్రం డేటా పోయింది, ఇప్పుడు మళ్ళీ అప్లై చేసుకోవాలని చెప్పేసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పిన నేపథ్యంలో చాలామంది ఇప్పటికే 7,000 మంది అయితే మాత్రం అప్లై చేసుకున్నట్లు తెలుస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ సక్సెస్. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బర్తరఫ్ చేయాలని విద్యార్థి సంఘాల డిమాండ్. బంద్ పాటిస్తూ హైదరాబాద్లో భారీ ర్యాలీ. మనం నిన్న చూసాం, నిన్న బంద్కు సంబంధించి దేశవ్యాప్తంగా బంద్ జరిగినటువంటి పరిస్థితి. ప్రైవేట్కు గుడ్ బై, సర్కారు బడికి జై. ప్రైవేటు స్కూళ్లను వదిలి ప్రభుత్వ బడిలో చేరిన 1,00,000 మంది విద్యార్థులు అంటూ ఒక కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. ఇది ఈసారి అడ్మిషన్లు రివర్స్ గేర్. సర్కారు నుంచి ప్రైవేటు వైపు మళ్ళింది. కేవలం 10,000 మందే. ఓవైపు ఫీజుల భారం, మరోవైపు ప్రభుత్వ విద్యపై పెరిగిన నమ్మకం. ఏఐ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో పాటు టీచర్ల బోధనపై విశ్వాసం. సర్కారు బడిలో చదివితేనే ఫౌండేషన్ బలంగా ఉంటుందనే అభిప్రాయం. బాగా ఇదైతే మార్పు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. సర్కారు బడికి అయితే మాత్రం జై అంటూ చెప్పచ్చు. ముఖ్యంగా కొన్ని ప్రైవేట్ పాఠశాలలు అయితే మాత్రం వాళ్ళు ఏం చదివారు అక్కడ టీచర్లు అనేది తెలియదు. డిగ్రీ చదివారో లేకపోతే ఎంఎస్సీ చదవచ్చు, లేకపోతే ఇంకా వేరేది ఏది చదవచ్చు. కానీ సర్కారు బడిలో అయితే మాత్రం వాళ్ళకి బీఈడీ చదవాలా, మరో టీచర్ ట్రైనింగ్ ఉంటుంది, రకరకాలైనటువంటి పరీక్షలు ఉంటాయి వాళ్ళకి, మళ్ళీ మధ్యలో చెకింగ్ ఉంటుంది. ఇవన్నీ ఉండి ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది కాబట్టి వాళ్ళైతే మాత్రం ఒక సిస్టమేటిక్ ఉంటుంది ప్రభుత్వ పాఠశాల. కానీ ప్రైవేటు విద్యా వ్యవస్థలో అట్లాంటివి ఉండవు కాబట్టి ఇప్పుడైతే మాత్రం కొంత అవేర్నెస్ వచ్చింది. మరొక పక్క ఏఐ, అలాగే ఇంగ్లీష్ మీడియం ఇవన్నీ కూడా మన గవర్నమెంట్ పాఠశాలలో ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కువగా ఆకర్షితులు అవుతున్నట్లు మనకు తెలుస్తుంది. మరో అంశం చూడొచ్చు, కాళేశ్వరం బ్యారేజ్లో నీళ్లు నిల్వ చేయొచ్చు అంటూ కథనాన్ని చూడొచ్చు. కేంద్ర జలశక్తి శాఖ ఎన్డీఎస్ఏ నుంచి మరోసారి క్లారిటీ తీసుకోండి, టెక్నికల్ గైడెన్స్ కోరండి. ఇరిగేషన్ ఆఫీసర్లకు మంత్రి ఉత్తమ ఆదేశాలు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారమే గేట్లు కొల్లా పెట్టామన్న మంత్రి. అన్నారం బ్యారేజ్ కింద కూడా గోతులున్నాయన్న అధికారులు. బ్యారేజీల నుండి వరద నీళ్లు ఎత్తిపోసే పరిస్థితి లేదని వివరణ. కాళేశ్వరం ప్రాజెక్టు కింద జరిగినటువంటి ఏవైతే ఉన్నాయో బ్యారేజీల్లో అవన్నీ కూడా ఇప్పుడైతే మాత్రం ముఖ్యంగా
అక్కడ నిల్వ ఉంచే పరిస్థితి లేదు. ముఖ్యంగా మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర అయితే మాత్రం నిల్వ చేసే పరిస్థితి లేదు. అక్కడ నుంచి ఎత్తిపోయే ఒక బ్యారేజ్కి లింకప్ ఉంది, చైన్ సిస్టమ్ ఉంది. ఒక బ్యారేజ్లో నీటి నిల్వ ఉంచి అక్కడ నుంచి ఎత్తిపోయటం, మరో బ్యారేజ్లో నీటి నిల్వ అక్కడ ఎత్తిపోయి ఇట్లా ఉంది. కానీ మేడిగడ్డలో అయితే మాత్రం ఇక్కడ బీఆర్ఎస్ ప్రధానమైనటువంటి డిమాండ్ అయితే నీటి నిల్వ చేయొచ్చు అని చెప్పేసి, మరమ్మతులు చేపట్టి నీటి నిల్వ చేయొచ్చు అంటే దాని మీద అయితే మాత్రం మరోసారి ఆ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే మాత్రం ఇరిగేషన్ ఆఫీసర్లకు ఒక క్లారిటీ ఇవ్వండి, ఏ విధంగా చేయొచ్చు అనేది మాత్రం ఉంది. మరోపక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి అయితే మరోసారి క్లారిటీ తీసుకోండి. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి కేంద్రం పరిధిలో ఉన్నటువంటి ఈ సంస్థ నుంచి అయితే మాత్రం ఒకసారి క్లారిటీ తీసుకోండి, ఏ విధంగా చేయొచ్చు అనేది మాత్రం ఉత్తమం కోరినట్టు తెలుస్తుంది. ఏటా 1,100 కోట్ల రూపాయల ఆదాయం, 24 మంది పర్మనెంట్ ఉద్యోగులు, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ తీరిది. నిన్న సంబంధించినటువంటి మొత్తానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో దాదాపు 47 మందిని తీసుకెళ్ళటం, మరోపక్క దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే మాత్రం ఇందులో పొందుపరిచారు. 73 మంది కాంట్రాక్ట్, 124 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, విద్యార్థుల ఫీజులతో నిర్వహణ, ఖర్చులు పోగా ఆదాయం మిగుల్చుకుంటున్న ఎన్టీ అంటూ కథనాన్ని అయితే మనం చూడొచ్చు. మేక్ ఇన్ ఇండియా అని లీక్ ఇండియా చేసిండ్రు, కేంద్ర మంత్రి ధర్మేంద్రను ఎందుకు కాపాడుతున్నారు కేటీఆర్. నిన్న అయితే మాత్రం ఇందిరా పార్క్ దగ్గర అయితే మాత్రం కేటీఆర్ పాల్గొని ఇక్కడ విద్యార్థులకు సంఘీభావం తెలపడం జరిగింది. ఏది ఏమైనా సరే మొత్తానికి కేంద్రంపై అయితే మాత్రం ఆయన విమర్శలు గుప్పించడం జరిగింది. తాను పేపర్ లీకేజ్లో ఉంటే ఇందిరా పార్క్ దగ్గర ఊరేయాలని సవాల్. నీట్ స్టూడెంట్లకు మద్దతుగా ఇందిరా పార్క్లో టీఆర్ఎస్బీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నాలో కేటీఆర్ పాల్గొని కొన్ని కేంద్రంపై తీవ్ర విమర్శలు కూడా గుప్పించారు. మొత్తానికి ఇవి అంటే అన్ని పేపర్లు కూడా ప్రధాన అంశంగా అయితే మాత్రం కేంద్రంలో నీట్ పేపర్కి సంబంధించినటువంటి కాక్రోచ్ పార్టీ చేపట్టినటువంటి ధర్నా నిన్నంతా కూడా విద్యార్థి సంఘాలు ఇచ్చినటువంటి ధర్నా పిలుపు నేపథ్యంలో విజయవంతమైంది. కొన్ని చోట్ల చెదురుమదురు గట్ల మినహా. మరోపక్క రాహుల్ గాంధీ కూడా దీనిపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. మరోపక్క నిన్న సీజేపీ ప్రతినిధులు అయితే మాత్రం కేంద్ర మంత్రి ధర్మేంద్ర మరోపక్క రాజీనామా చేయాలని చెప్పేసి కేంద్ర మంత్రి జేపీ నడ్డా అలాగే జితేంద్ర సింగ్ను కలిసి చెప్పడం జరిగింది. మరి 24 గంటల సమయంలో ఎలాంటి విషయాలు వెల్లడిస్తారు, ఈరోజు డెడ్ లైన్ పెట్టడం జరిగింది. దానికి కేంద్రం ఎలాంటి చూస్తుంది. మరోపక్క కేంద్రం కూడా 47 మంది ప్రభుత్వ ఉద్యోగులను తొలగించడం, మరోపక్క తల్లికి వందనం అలాగే పేరెంట్స్ టీచర్ మీటింగ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం, మరోపక్క రాహుల్ గాంధీ అయితే మాత్రం విద్యార్థులపై జరిగినటువంటి దాడిని ఖండిస్తూ వాళ్ళకి సంఘీభావం తెలపడం ఇవి. అలాగే తెలంగాణ విషయానికి వస్తే ఇంద్రమ్మ ఇండ్లపై అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. మరోపక్క జనావాసాల్లోని ఇల్లు నిర్మించాలని చెప్పారు. అలాగే కేటీఆర్ నిన్న ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్లో నిన్న బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి సంఘీభావం తెలిపి విద్యార్థులకు అండగా ఉంటామని ప్రకటించడం. ఏది ఏమైనా సరే మొత్తానికి అయితే మాత్రం అటుపక్క ఈరోజు అయితే మాత్రం ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తారా లేదా అనేది మాత్రం తీవ్ర ఉత్కంఠగా రేపింది. ఇవి వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై విశ్లేషణ. రేపు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.